5వ వచనం చూస్తే ప్రశ్నలండి. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మచ్చరపడినందుకు అపేక్షించిన అనే లేఖనం చెప్పినది వ్యర్థం అనుకుంటున్నారా అనేది 5వ వచనం కనబడుతుంటే, ఇక్కడ ఈ గాడిద పిల్లను ఎందుకు ఇప్పుచున్నారు అని మరి వారు అడుగుతున్నారు. కొందరు మీరేమి చేయించున్నారు, గాడిద పిల్లను ఎందుకు ఇప్పుచున్నారు అనేది ఇక్కడ కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ కూడా మరి మచ్చరపడినంతగా అపేక్షించిన ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మచ్చరపడినంతగా అపేక్షించిన, ఇక్కడ మరి దేవుడికి ఇవ్వవలసిన విషయంలో, దేవుడి సన్నిధిలో నిలిచే విషయంలో, దేవుడి కోసం చేసే పనుల విషయాల్లో కొంత మనం అభ్యంతరాలు వస్తున్నాయి. కానీ ఎంతవరకు ఆయన కోరుతాడంటే, మన ఆత్మ మచ్చరపడినంతగా అపేక్షించిన అనే ప్రశ్న ఎందుకు ఇచ్చాడంటే, కాదు కానీ ఎంత మరి కృపను ఇస్తానికే ఆయన అపేక్షిస్తాడు అనేది 5వ వచనంలో మనకు కనబడి, అపేక్షించిన అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే, గాడిద పిల్లను ఎందుకు ఇప్పుచున్నారు, మీరు ఏమి చేయించున్నారని ఇక్కడ 2 సార్లు క్వశ్చన్. ఇక్కడ అయితే మనం ఇక్కడ చూస్తుంటే 5వ వచనంలో, ఈ దినమున మనపూర్వకంగా యెహోవాకు ప్రతిష్టంగా ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా అని అడుగుతున్నారండి. ఎవరైనా ఉన్నారా మనపూర్వంగా ఇచ్చేవారు? మీరు మచ్చరపడుతున్నారా? మరి మచ్చరపడినందుకు ఆయన అపేక్షిస్తాడా? ఎందుకు ఇది ఎంత అని అంటున్నారా? 3 చోట్ల 3 5లోనూ క్వశ్చన్ మార్కే మరి ఇవ్వడం గురించే. కాబట్టి అండి మరి ఈ 3 5లోనూ మనకు ఒకే వ్యక్తి రాసినట్టుగా లయబద్ధంగా కనబడుతుంది.